తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే తప్పుల తడాకాగా ఉందని ఎస్సీ ఎస్టీ బీసీలను తక్కువగా చూపడం దేనికని సంకేతమని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిప్రసాద్ ప్రశ్నించారు. కులగణన బిల్లును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ కూడా చేశారు. గురునానక్ కాలనీలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కులగణనపై ఎటువంటి చర్చ జరగకుండా కేబినెట్ లో ఆమోదించారని మండిపడ్డారు. అంతా త్వరగా కేబినెట్ లో ఎందుకు ఆమోదించారని ప్రశ్నించారు. దీని వెనుక కుట్ర వెనుక దాగి ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. సెన్సస్ డిపార్ట్మెంట్ చేయాల్సిన సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ఎలా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారా సర్వే చేశారని ఇది ప్రభుత్వ సర్వే కాదన్నారు. 2024 డేటా ప్రకారం తెలంగాణలో 3,84,00,000 మంది జనాభా ఉన్నట్లు చెప్పారని, 2011లో 3,80,00,000 ఉన్నారని, 11 ఏళ్లలో కేవలం 4 లక్షల జనాభానే పెరిగారని నిలదీశారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేసిన డేటా సర్వేకు చట్టబద్ధత లేదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ ప్రకారం కులగణన చేయలేదు కాబట్టి అది చెల్లదని, దీనిపై న్యాయస్థానంలో పోరాడుతామని స్పష్టం చేశారు. నేషనల్ యావరేజ్ ప్రకారం జనాభా పెరుగుదల లేదని, ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా పెరుగుదల తగ్గించి ఓసీ జనాభాను పెరిగినట్లు చూపారని ఆరోపించారు. రిజర్వేషన్లు తగ్గించే కుట్రతో ఇష్టానుసారంగా డేటా రూపొందించారని వ్యాఖ్యానించారు. నేను ఉప్పులేటి దేవిప్రసాద్, అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ మాట్లాడుతున్నాను. ఇవాళ ప్రధానంగా మనం చర్చించబోయేటువంటి విషయం ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన, దానిని కేబినెట్ ఆమోదం, అలాగే కౌన్సిల్ ఆమోదం, దాని మీద ఉన్నటువంటి అభ్యంతరాలు, మరి దాని యొక్క ప్రస్తుత పరిస్థితి, దాని మీద అఖిల భారత మాల సంఘాలు చేయాల్సినటువంటి ఆందోళన కార్యక్రమాలు అనేటటువంటి వాటి మీద మేము మాట్లాడాలని చెప్పి ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రప్రదంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఏం చెబుతుందంటే, ఒక డిపార్ట్మెంట్ ద్వారా, అదేంటంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్, రాష్ట్ర ప్రభుత్వంలోని ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక సర్వే అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఆ సర్వే యొక్క పేరు ఏంటంటే సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ సర్వే, సిప్స్ అంటారు. సోషియో ఎడ్యుకేషనల్ ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ సర్వే, సిప్స్ అనేటటువంటి ఒక 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 సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి కొన్ని క్వశ్చన్స్ని వాళ్ళకి ప్రజలకు అందించి, వాటి ద్వారా సమాచారాన్ని సేకరించి, వాటిని క్రోడీకరించి, వాటి ద్వారా జనాభా లెక్కలు కట్టడం అనేటువంటిది జరిగింది. కులగణన చేయడం కూడా జరిగింది జనాభా లెక్కలతో పాటు. అలాగే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ పరిస్థితులు, వాళ్ళ యొక్క మరి చదువు ఎడ్యుకేషన్ పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, రకరకాల సమూహాల యొక్క పరిస్థితులన్నింటినీ కూడా సర్వే చేశామని గొప్పగా తెలంగాణ ప్రభుత్వం చెప్పుకోవడం జరిగింది. కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి యొక్క కుల సర్వే మేము తప్పుల తడకగా భావిస్తున్నాం. దీన్ని ముఖ్యమంత్రులు కూడా, గురు శిష్యులు ఇద్దరు కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. తెలంగాణలో చేసినటువంటి ఆ వర్గీకరణ కోర్టు ముందు నిలవదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా కానీ మీరు చేసేది తప్పు అని ఎరిగి వెంటనే యొక్క ప్రాసెస్ని మీరు స్టాప్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. జై భీమ్.